డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. చాలా గొప్ప. అంటే అమ్మ మీరు ఏ భాషకి ఆ భాష విడిపోయారు పూర్తిగా. వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళ సంస్కృతి, వాళ్ళ యాక్టింగ్ కల్చర్ ఏదైతే ఉంటుందో దానిలో. కానీ అమ్మ మీరు ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన తర్వాత నేను ఇంత పెద్ద హీరోయిన్ అవుతాను అనే ఒక ఎరుక మీకు ఉండిందా? మీరు అందంగా ఉంటారని ఎవరు చెప్పేవారా మీకు? నన్ను స్కూల్లోనే ఎవరు కొద్దిగా నర్గిస్ లాగా ఉన్నావు, జమున్లా అంటే పొడుగ్గా ఉండేది నా ఫేస్ అప్పట్లో. తర్వాత రౌండ్ అయిపోయింది. అంటే అప్పట్లో స్కూల్లో చదువుతున్నప్పుడు పెద్ద బొట్టు పెట్టుకుంటే నర్గిస్ లా ఉన్నావు అని చెప్పేవారు అనమాట. మనం నర్గిస్ ఏమిటి, అప్పుడు నర్గిస్ వాళ్ళు పెద్ద హీరోయిన్స్ కదా, చూసేవాళ్ళం. తర్వాత నేను ఆ పిక్చరు నేను ఏవిలో 3 years ఉన్నానని చెప్పాను కదమ్మా. అక్కడ అన్ని డాన్స్లు, అన్ని లాంగ్వేజెస్ నాకు నేర్పించారు. తమిళ్, అన్ని హిందీ నేను ఉర్దూ నేర్చుకున్నాను అక్కడ. రాయటం చదవటం ఉర్దూ నేర్చుకున్నాను నేను. ఎంత గొప్ప. ఎందుకంటే అక్కడ మాస్టర్ గారికి, హిందీ మాస్టర్ గారికి హిందీ రాదు. మాకు డైలాగులు అవి పిక్చర్లు వేసి చూపించేవారు. వైజయంతిమాల గారిది అవి సంఘం ఏవో పిక్చర్లు వేసారు. సంఘం కాదు, పెన్ గిన్నె ఏదో పిక్చర్లు, పాత పిక్చర్లు అప్పుడే ఫస్ట్ ఏవిలో. అప్పుడు ఆ పిక్చర్లో డైలాగులన్నీ మాకు బైహార్ట్ చేయమనేవారు అనమాట. హిందీలో రాసుకుందామంటే ఆయనకి హిందీ రాదు, నేర్చుకుందామంటే ఉర్దూ వచ్చు. అప్పుడు నాకు చిన్నపిల్లప్పుడు నాకు లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం, భాషలన్నీ నేర్చుకోవాలని. స్కూల్ డేస్ పెద్ద చదువుకోలేదు నేను, కానీ నాకు హిందీ మీద ఇష్టం ఉండేది. నాకు ఉర్దూ నేర్చుకున్నాను. రాయటం ఇటుపక్క నుంచి రాస్తారు కదా, లెఫ్ట్ నుంచి చదవటం, కట్ చేసి రాయటం, ఇవన్నీ. తర్వాత పోయిమ్స్ అలీఫ్ బే పే అని వస్తుంది. ఐషమా తెరీ ఉమ్ర తబై హై ఏక్రాత్ అని ఆ పోయిమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చిన్న అన్నీ నాకు చాలా ఇష్టం అనమాట ఉర్దూ అంటే. అదే ఉర్దూ నేర్చుకున్నాను. తర్వాత తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ, ఏ ఊరికెళ్తే ఆ లాంగ్వేజెస్ అనమాట. ఏక్ షేర్ సునాయి. ఇప్పుడు మర్చిపోయానమ్మా తల్లి. ఇప్పుడు చెప్తున్నా కదా, ఐ క్షమా తెరీ ఉమ్మరు తబి హై ఏక్రాత్ అంటే ఒక క్యాండిల్, దాని లైఫ్ వచ్చి 1 night అనమాట. అది ఏడుస్తూ దాని జీవితం గడిపోతుంది, అంటే అది కరిగిపోతూ ఉంటుంది కదా, అలా ఒక మీనింగ్ అనమాట. ఏ క్షమా తెరీ ఉమ్మర్ అంటే దాని ఏజ్, వయసు. అదే అది. తర్వాత సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా హమ్ బుల్బులే, ఇవన్నీ ఉంటాయి కదా పోయిమ్స్. అవి చిన్న చిన్న లెసన్స్ అవన్నీ ఉర్దూలో నేర్చుకున్నాను నేను, బుక్స్ చదవటం ఇదంతా. అలాగా 3 years వర్క్ చేసిన తర్వాత అప్పుడు ఏబిఎంలో ఉన్నప్పుడు మన నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు షూటింగ్కి వస్తారు కదా చాలామంది, ఆయన చూశారు. చూసి కుసుమ కుమారి అన్నారు. ఈ అమ్మాయి ఎవరంటే కుసుమ కుమారిని ఎవరో చెప్పారు. పిలిస్తే వెళ్ళి మనకు తెలియదు కదా అప్పుడు పెద్ద హీరోలు నాగయ్య గారు అంటే, అది మనకు తెలియదు. చిన్నప్పుడు ఏదో స్కూల్లో ఎక్కొట్టి సినిమాలు చూడటం అలవాటు. నాగయ్య గారు ఈయన పెద్ద హీరో అంటే, నమస్కారం అమ్మా అని తడివి, మా సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగారు. అన్నాను. అంటే అప్పుడు మా సిస్టర్ని పిలిచి, భక్త రామదాసు సినిమా తీస్తున్నాము, అందులో చిన్న కమల అంటే కన్నమ్మ గారును నాగయ్య గారు, రామదాసును కమల అనమాట. చిన్న కమల ఆవిడ పేరు, ఆయన వైఫ్ పేరు. చిన్న కమల అంటే మన కన్నమ్మ గారికి చిన్నప్పుడు. అడిగేసరికి మా సిస్టర్కి చాలా ఇష్టం. అయ్యో భక్త రామదాసులో యాక్ట్ చేస్తే బాగుంటుందని. వీళ్ళు వదలరు కదా, పర్మనెంట్ ఆర్టిస్ట్ కదా. మా అమ్మాయికి పెళ్లి చేసేస్తున్నామండి అని బ్రేకప్ చేసుకున్నారు అక్కడ. ఏది అగ్రిమెంట్ 3 years మధ్యలో కట్ ఆఫ్ చేసుకొని రామదాస్కి వెళ్ళిపోయాను అనమాట. రామదాస్లో యాక్ట్ చేశాను అనమాట. తర్వాత ఆ రామదాస్ యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు ఏదో పీటల మీద పెళ్ళని, అదని ఇదని, నెచ్చి కళ్యాణం, పచ్చతోరణం, చింతామణి లాగా నాలా చిన్న చిన్న, అంటే అప్పుడు నాకు ఏమైపోయిందంటే అటు చిన్న బేబీ కాదు, అటు పెద్దదాన్ని కాదు. అందులో టీనేజ్లో ఉన్నప్పుడు కొన్ని క్యారెక్టర్లు మనకి సూట్ అయిన క్యారెక్టర్లు రావు. ఏదో భక్త రామదాస్ వచ్చింది. తర్వాత నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పిక్చర్లో సంధ్యను గుమ్మడి గారి కూతురు. అందులో ఏంటంటే ముస్లిం, క్రిస్టియన్, హిందూ అని ఉంటుంది అనమాట. అందులో చలము, కృష్ణకుమారి గారు, నేను, రామకృష్ణ అలా యాక్ట్ చేస్తాం. అలా చాలా పిక్చర్లు నేను యాక్ట్ చేశాను. కానీ అప్పుడు చాలా కష్టమ్మా యాక్టింగ్. ఎలా వచ్చేది మీకు యాక్టింగ్? అంటే ఏవిఎంలో నేర్పించారు మొత్తం అంతా కదా? డైలాగ్స్ మాట్లాడటం అవి నేర్పించేవారు మాకు, డాన్స్ అది నేర్పించేవారు. అంత ఫ్రీ. ఏముంది, స్కూల్ అయిపోయిన చిన్నపిల్లలు కదా, నేర్చుకోవడం ఈజీ కదా. ఆ ఏజ్లో దాని మీదే ఉంటుంది మనకి యాక్టింగ్ అంటే. అప్పుడు పిక్చర్లు ఏది తమిళ పిక్చర్లో వచ్చారనమాట. లలితా పద్మిని ఉన్నే కంటేడుదే అని బెక్కుతుంటారు చూడు, ఒక పిక్చర్, ఒక తమిళ్లో ఒక పిక్చర్ వచ్చింది, అది లలిత గారు యాక్ట్ చేశారు, లలితా పద్మిని.
అది మిగతా పిల్లలంతా ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ యాక్ట్ చేస్తుండేవారు అనమాట. అది చూసి ఇలాగ అనుకొని ఓహో అన్నీ చూసి నేర్చుకోవటం అంతే. ఇప్పుడు మీరు పోజ్ పెట్టడం కూడా ఇలా పెట్టారు, చక్కగా డాన్స్ మూవ్మెంట్స్ వచ్చాయి. అంటే అది ఎలా పోతుందమ్మా? చాలా ఇష్టం అమ్మా, ఎందుకంటే నేను మీరు అందులో మన పందనలూరు స్టైల్ కదా దండాయపాద పిళ్ళయ్య గారంటే. ఎవరు? పందనలూరు డాన్స్ భరతనాట్యం. నాకు అది తెలియదు, మా పంతనల్లో తెలియదు. నాకు దండాయపాణి పిల్ల గారే ఆయనే నాకు గురువు అన్ని. ఆయన చిన్నప్పుడు వర్క్ చేశాను. తర్వాత పెద్దలిగిన తర్వాత మంచి క్యారెక్టర్ పూంబుహార్ అంటే కన్నగి, అంటే సిలంబులి పట్టుకొని ఉంటుంది చూడు బీచ్లో కూడా, కన్నగి అని పిక్చరు, మధుரை కన్నగి ఏదో అంటారు కదా. అవునవును. అందులో నేను మాధవి క్యారెక్టర్. కన్నగిలో వచ్చి కోవలనికి వచ్చి భార్య వచ్చి విజయ్ కుమార్ గారు, మాధవి చాలా మంచి క్యారెక్టర్, మంచి డాన్సర్, గ్లామర్ క్యారెక్టర్ అనమాట. అందులో మాస్టర్ గారు దండాయపాణి మాస్టర్ గారు, అందులో ఎక్కువ సాంగ్స్ ఉన్నాయి, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట. అలాగా నా లైఫ్ వచ్చి అలాగా అనుకోకుండా ఇలా 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 మలుపులు తిరుగుతూ అలా టబక్కని ఎలా ఎత్తిందో తెలీదు. నేను ఎక్కువగా మోస్ట్లీ నేను వచ్చి కన్నడంలోనూ తెలుగులో కంటే తెలుగులో సిస్టర్ క్యారెక్టర్లు యాక్ట్ చేసేది నేను చిన్నప్పుడు. రాజ్ కుమార్ ఉండేవారు కదా, ఆయనకి సిస్టర్గా కన్నడంలో కణ్తెరది నోడు అని, అలా చాలా పిక్చర్లు అనమాట. అలాగ అనుభవం అయిపోయింది నాకు. తర్వాత ఇప్పుడు ఇంకా హీరోయిన్గా యాక్ట్ చేసిన పిక్చరు మదన కామరాజు అని అంటున్నారు మీరు. అవును, మదన కామరాజు అంటే రాజు భార్య మా హీరోయిన్. అవును అవును, మదన కామరాజు భార్యగా పెళ్లి చేసి చూడు, ప్రేమించి చూడు తర్వాత ఇవన్నీ అయిన తర్వాత, అంటే ప్రేమించి చూడు కంటే కూడా ముందు నేను హీరోయిన్గా యాక్ట్ చేసింది తమిళ్లో కాదలిక నేరంలే అనే పిక్చరు. అందులో మంచి క్యారెక్టర్ అదే కదమ్మా, మాడి మేల మాడి కట్టి నాగేశ్వరరావు గారు యాక్ట్ చేస్తారు కదా. ప్రేమించుడు తమిళ్లో యాక్ట్ చేశాను నేను. తర్వాత వచ్చి ప్రేమించి చూడు తర్వాత అది ప్రేమించుడు నాగేశ్వరరావు. తర్వాత తోటలో పిల్ల కోటలో రాణి, అది భవనారాయణ గారు తీశారన్నమాట పిక్చర్. అందులో ఏంటంటే కాంతారావు గారి పక్కన నేను యాక్ట్ చేశాను హీరోయిన్ అని, ఫస్ట్ హీరోయిన్ అందులో నేనే. తర్వాత ఎల్విజే లక్ష్మి వీళ్ళందరూ గ్లామర్ వ్యాంప్ రోల్స్ యాక్ట్ చేశారనమాట. ఆ పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ కాంతారావు గారు అన్నారంట, ఎవరు హీరోయిన్ అడిగారంట భవనారాయణ గారు. రాజశ్రీ అని తెలుసు కదా, మీతో చాలా పిక్చర్ యాక్ట్ చేసింది ఆ అమ్మాయినే. రాజశ్రీయా, నాతోనా హీరోయినా అన్నాడంట ఆయన. అవునండి, రాజశ్రీ గారిని బుక్ చేస్తున్నాను, మా భవనారాయణ గారని మా ఊరు ఏలూరు, ఆయన చిన్నప్పుడు తెలుసు ఆయనకి. రాజశ్రీని బుక్ చేస్తున్నారా, నా పక్కన కృష్ణకుమారి కానీ దేవికి కానీ బాగుంటారు అన్నారంట. రాజశ్రీ ఏం బాగుంటుంది, చిన్నపిల్ల, నాకు చెల్లెలుగా యాక్ట్ చేస్తుండేది అని అన్నట్ట. ఆయన కొద్దిగా భవనారాయణ గారని చుట్ట భవనారాయణ మన ఇతరులా ఉంటాడు ఆయన. ఎవరిలా అంటే ఒక ఆయన వర్క్ చేస్తుంటే కదా, చిలకట్టు అది కట్టుకొని ఆంధ్ర టైపు చుట్ట కాలుస్తాం. ఇదిగో ఆయన అందరినీ చాలా ఎన్నిగా మాట్లాడు, ఇగో నేను వెంకమ్మని వేస్తాను, పుల్లమ్మని వేస్తాను, నీకు ఇష్టం ఉంటే యాక్ట్ చేయాలి, లేకపోతే మానే అన్నారంట కాంతారావు గారిని. ఫస్ట్ పిక్చర్ నాది, వెంకమ్మని వేస్తాను, పుల్లమ్మని వేస్తాను, నీకు ఇష్టం ఉంటే యాక్ట్ చేయి, లేకపోతే మానే అన్నారంట. నేను రాయశ్రీని చేస్తున్నాను అన్నట్ట. లేదు ఆ అమ్మాయి నా పక్కన చెల్లులుగా యాక్ట్ చేసేది అన్నట్ట. తర్వాత ఆ పిక్చర్ యాక్ట్ చేసిన తర్వాత అది బంపర్ హిట్. ఆ పిక్చర్ చాలా బాగా పోయింది. ఇంకా కాంతారావు జోడి ఎవరంటే రాజశ్రీ అని చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను అనమాట. అలాగే ఆయనతో జోడీ అయిపోయింది నాకు. ఆయన కత్తి పట్టుకున్నాడంటే నేను పక్కన రాజకుమారిగా. ఎన్ని సినిమాలమ్మా? 20 పైగా సినిమాలు. ఆయనతో కౌంటింగ్ లేదమ్మా నాకు, ఎందుకంటే ఇవన్నీ మర్చిపోయి ఆ కాలం మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం లేదు. చూస్తే అప్పుడు ఆ రోజునమ్మా అందరూ పెద్దవాళ్ళు వెళ్ళేవారు షూటింగ్లకి, అమ్మాయిలు షూటింగ్లకు వెళ్తే మీతో పెద్దవాళ్ళు వచ్చేవారు. అమ్మగారు వచ్చింది, మా సిస్టర్ చెప్పాను కదా, ఆవిడ పెద్దవాడు, మా అమ్మ అందరూ వచ్చి మా సిస్టర్ని చూసి చాలా మంది మా అమ్మ అనుకునేవారు. అచ్చా మా అంటే ఆవిడకి నాకు 21 years డిఫరెన్స్ కాబట్టి అలా అనుకుని ఆవిడ అనుకునేవారు. మా మదర్ ఎక్కడికి వచ్చేవారు కాదు, ఆవిడ ఇంట్లోనే ఉండేవారు అనమాట. మా సిస్టర్ని చూసి జీవలక్ష్మి గారు ఉండేవారు కదా ఆర్టిస్ట్, ఏంటి రాజశ్రీ మీ అమ్మని పోయి అక్క అంటావేంటి నువ్వు, అమ్మని చెప్పొచ్చు కదా. నేనాను అదేంటి అక్క, నేను ఆవిడ కూడా అక్కనే, ఎందుకంటే మా అక్క పెద్దది కదా కనుక వాళ్ళని అక్క అనే అలవాటు నాకు. భానుమతి గారిని అందరినీ, భానుమతి కూడా తిడతాది అనమాట, పిన్ని పిలువు అది పిలువు, అక్క ఏంటి అక్క, నువ్వు ఎక్కడ నేను ఎక్కడ, అమ్మ అని పిలువు అంటది అనమాట ఆవిడ. నాకు మా అక్కని పిలిచి అలవాటు అయిపోయి, మా అమ్మ బతుకుంది
మా అక్కని ఎలా నేను అమ్మని పిలుస్తాను, మా అక్కని అక్కనే పిలుస్తాను, మీరు నమ్మండి నమ్మకపోండి అని చెప్పేదాన్ని. అలాగా నాకు మా సిస్టర్ ఎక్కువగా నాతో కూడా వచ్చేవారు, హెల్ప్గా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇతర భాషల్లో మీ పరిచయం ఎలా జరిగిందమ్మా? ఫస్ట్ మీరు తమిళ నుంచి తెలుగు, అలాగా అదే టైంలో కన్నడ, మలయాళ చిత్రాలు ఇవన్నీ కూడా ఎలా పరిచయం అయింది మీరు? ఎలాగంటే అమ్మా, నేను కాదలిక నేరమిల్లే ఇప్పుడు తోటలో పిల్ల కోట్లో అని యాక్ట్ చేసినప్పుడు మలయాళం ప్రొడ్యూసరు అలపి అని, అలపి స్టూడియో అనమాట, అలపిలో ఉందన్నమాట. ఇది మలయాళం అలపి అని ఊరు ఉంది కదా, అవును, అక్కడ ఉదయ స్టూడియోస్ అని ఉండేది. ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఒక కొత్త అమ్మాయిని చూస్తున్నాం, మంచి అమ్మాయి కావాలి మాకు అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు నన్ను అడిగారు అనమాట ఆ పిక్చర్కి. అప్పుడు నేను అన్నాను, నాకు మలయాళం అంతా మాట్లాడటం రాదండి, నాకు మలయాళం. ఎందుకంటే ఆ మలయాళం ఇప్పుడు మన లాంగ్వేజ్ తమిళ్ ఇవన్నీ నార్మల్గా మనం మాట్లాడతాం. మలయాళం అనేది മുക്കുతో മാറ്റാൻ എന്താണോ പോകണമെന്നത്, ഓ എന്താ പറയുന്നത്, ഞാൻ പോയിട്ടില്ലപ്പ, అక్క ఎవడే సార్ అంటే అక్క సార్ సంసారించుండు అలా మాట్లాడు అంటే ముక్కుతో పలుకుతారు వాళ్ళు, నోస్తో వస్తారు అనమాట మాటలే. నాకు అది వినేసరికి గందరగోళంగా ఉండేది ఫస్ట్ చిన్నప్పుడు. అయ్యా నేను యాక్ట్ చేయను మలయాళం, నాకు వద్దన్నా. వాళ్ళు అన్నారు పర్వాలే మేము అడ్జస్ట్ చేస్తాం, మేనేజ్ చేస్తాం, మాకు ఈఎంఐ కానీ. ఎందుకంటే ఆ ఉదయ స్టూడియోలో ఆ పిక్చరు భార్య అని ఒక మలయాళం పిక్చరు, అది రియల్ జరిగిన స్టోరీ. ఇది ఆ ఊర్లో జరిగింది. ఒక ప్రొఫెసర్ ఉంటాడు, భార్యని షూట్ చేస్తాడు, అది పెద్ద విషయం అయ్యి అతను ఇంకా జైల్లో ఉన్నాడని చెప్పారు. అతను ఆ హీరోగా యాక్ట్ చేసిన అతను వచ్చి సత్యన్, మలయాళంలో పెద్ద హీరో అతను. రాగిణి గారు యాక్ట్ చేస్తారు, లలిత పద్మిని రాగిణి ఆవిడ యాక్ట్ చేస్తారు. నాది వచ్చి చాలా మంచి క్యారెక్టర్, కాలేజీ స్టూడెంట్ అనమాట. ఆ పిక్చర్లు ఈ 3 క్యారెక్టర్లు అనమాట దాంట్లో. అందులో మలయాళం పిక్చర్లో అప్పుడు బుక్ చేసినప్పుడు ఫస్ట్ కేరళ పెడితే అంత కోకోనట్ వాసన వచ్చేది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పంపించేవారు, అంత చికెన్లు గీకెన్లు అన్ని పంపించేవారు అనమాట. అంత కొబ్బరి నూనెతో ఉండేది. ఆ కొబ్బరి నూనె వాసన చూస్తే కడుపు తిప్పేసేది అనమాట. అక్కడ 10 రోజులు షూటింగ్ ఉన్న బ్రెడ్ను కాఫీ తాగేసేవాళ్ళని తప్ప ఏమి తినేవాళ్ళం కాదు. బజ్జీలు గిజ్జీలు వేస్తారు, పంపిస్తే వాళ్ళ ఇంటి నుంచే వచ్చేది మాకు భోజనం. తర్వాత ఆవకాయలు, చేప ఆవకాయలు అన్నీ పెద్ద పెద్ద జాడీలతో పంపించేవారు, ఎవరికైనా ఇచ్చేవాడు అనమాట. అంటే ఆ స్మెల్ కోకోనట్ మనం తలకి రాసుకునే అలవాటు కదా చిన్నప్పుడు, అది తినటం అంటే మాకు నచ్చేది కాదనమాట అప్పుడు చిన్నప్పుడు. అక్కడ ఏదో ఒకలాగా కేరళ అనేసరికి ఆ వాతావరణం, కొబ్బరి చెట్లు, అవి ఆ డైలాగులు, నైట్ షూటింగ్లు అనేసరికి, ఎందుకంటే ఎవరిని వర్క్ చేసి మళ్ళీ చెన్నైకి వచ్చేయాలి, అవును మెడ్రాస్కి. చాలా పిక్చర్లు అవి నేను అప్పుడు ఆల్మోస్ట్ చాలా పిక్చర్లు యాక్ట్ చేస్తున్నాను అనమాట, తమిళ్, తెలుగు, మలయాళం. కొన్ని పిక్చర్లు ఏమో చెన్నైలో తీసేవారు, కన్నడం, మలయాళం. ఈ పెద్ద పెద్ద బ్యానర్స్ స్టూడియోస్ ఉన్నాయి కదా, అవి వచ్చి ఆ ఊర్లోనే తీసేవారు అనమాట. ఉదయ స్టూడియోలో వర్క్ చేసినప్పుడు ఆ పిక్చరు సిల్వర్ జూబ్లీ అయిపోయింది. ఆ పిక్చరు చాలా బాగా అయింది. ఆ పిక్చర్లో నా పేరు గ్రేసీ, నాకే తెలియకుండా నా పేరు గ్రేసీగా మార్చేసాడు ఆయన టైటిల్స్లో ఆ ప్రొడ్యూసరు. నేను ఇంకో పిక్చర్కి ఆయన పిక్చర్ లైన్గా నేను చాలా పిక్చర్లో వర్క్ చేశాను. రాజశ్రీ కావాలి అని ఆయన ఎప్పుడు పట్టుబట్టి నన్ను బుక్ చేసేవాడు అనమాట. అప్పుడు శారద కూడా ఇప్పుడు చెప్తుంది, రాజీ నీ కాల్ షీట్లు దాకా నన్ను బుక్ చేశారు, నేను మలయాళంలో ఊరస్ ఇవ్వడానికి కారణం నువ్వే, లేకపోతే నన్ను బుక్ చేసి ఉండేవారు కాదు. అప్పుడు ఏదో నువ్వు ఏదో చాలా బిజీగా ఉండేదో హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయావని ఆర్టిస్ట్ దొరకలేదని వేశాడు నన్ను. కానీ ఒక సాంగ్ అయినా సరే చేయించేవాడు, మేనకగా ఒక సాంగ్ అయినా సరే నేను పిక్చర్లు తీస్తే. ఆ ప్రొడ్యూసరు ఏం చేశానంటే పిక్చర్లో లైన్గా చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను ఆయనది. చేసిన తర్వాత అప్పుడు టైటిల్స్లో వచ్చి గ్రేసీ అని మార్చేశాడు ఆయనకి, నాకు తెలీదు. ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను ఇంకో పిక్చర్కి షూటింగ్ పెడుతూ, అందరూ ఓ గ్రేసీ ఎండానో ఎవరు అని అందరూ మలయాళంలో వచ్చి గ్రేసీ అన్నారు. గ్రేసీ ఎవరని, గ్రేసీ ఎవరో అనుకుంటున్నాను, గమ్మున్నా అనమాట. ఓ గ్రేసీ అన్నారు. అంటే గ్రేసీ అంటున్నారేంటి వీళ్ళు, కానీ ఏంటన్నా గ్రేసీ అవడం అన్నారు. అదే అన్నాడు. చెప్పి ఇదేంట్రా బాబు గ్రేసీ అంటున్నాను. అక్కడ ప్రొడ్యూసర్ అడిగితే, అమ్మ మీ టైటిల్స్లో మీ పేరు గ్రేసీని ఇస్తారు, రాయశ్రీ అని వేయలేదని. అదే ఒక తమాషా కూడా జరిగింది. కాంతారావు గారితో అసిస్టెంట్ ఒకడు మలయాళం కుర్రోడు వచ్చేవాడు, వాడు టచ్ అప్ బాయ్ అనమాట. నేను కాంతారావు గారు బయట కూర్చొని ఇలాగ బ్రేక్ టైంలో కూర్చున్నప్పుడు ఆ కుర్రోడు ఇలా చూస్తూ నన్నే ఇలా చూస్తున్నాడు. నేను కాంతారావు గారితో, ఏంటి మీ కుర్రోడు నన్నే ఇలా చూస్తున్నాడు ఏమిటి అన్నాను. వాడు అడిగా కాంతారావు గారు, ఎందుకు ఎలా చూస్తున్నంటే వాడు మలయాళ కుర్రోడు అంట. ఈవిడిలాగా నేను మా ఊళ్ళో ఒక ఆవిడ ఉన్నారండి గ్రేసీ అని, అవునా గ్రేసీ అని ఉన్నారు, అచ్చు ఈవిడలాగే ఉంటారండి.
అంటే నాతో చెప్పారు కాంతారావు గారు. అయ్యో నేనే కదండి అన్నాను. అంటే ఆహా మీరు కాదు, ఆవిడ వేరే, అది ముండు గిండంతా కట్టుకొని ఉంటారు, అక్కడ ముండు కట్టుకుంటారు, తుండు అది కడతారు, క్రిస్టియన్ డ్రెస్ అది వేసుకుంటాం కదా, ఈవిడ కాదండి అంటే నేను ఫోక్లో డ్రెస్లో ఉన్నాను, వాడు ముందు చూసి ఆ వేస్టి గిస్టి ఆ చొక్కాయి చూసి అలవాటైపోయి ఈవిడ కాదంట, నమ్మడు నన్ను. సరే పోరా బాబు నమ్మపోతే పోయావు అని అనమాట. అలాగా మలయాళంలో ఆ డైలాగ్స్ బాగుండేవి, సత్యం గారు నేర్పించేవారు. కొన్ని డైలాగ్స్ మనకి నోట్తో పలకడానికి కొద్దిగా భయం వేస్తుంది. అవును, కొన్ని చెప్పుకునేవారా? ఒక డబ్బింగ్ ఉండేది కదా ఆ రోజుల్లో కూడా. డబ్బింగ్ కొన్ని, కానీ అప్పట్లో ఉండే డబ్బింగ్ ఉన్నా కూడా అక్కడికక్కడ ఆన్ స్పాట్ కాదు. ఇక్కడలాగా మనం ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి అక్కడి నుంచి వస్తున్నారు కదా హిందీ వాళ్ళందరూ, వాళ్ళలాగా మనకి డబ్బింగ్ చేయాలంటే లిప్ మూమెంట్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. సాంగ్స్లో కూడా చూడండి, మనం పాడుతున్నప్పుడు మలయాళం పాటైనా క్లోజ్అప్లో ఆ పాటకి కరెక్ట్గా లిప్ మూమెంట్ సెట్ అవ్వాలన్నమాట, లేకపోతే కట్ కట్ అనేస్తారు. మనం ఎంత యాక్ట్ చేసినా కూడా ఆ లిప్ మూమెంట్ అమ్మ తప్పు, ఇలా పాడాలి అని వల్లేసి 10 సార్లు అనుకొని ఆ లిప్ మూమెంట్ ఇవ్వాలన్నమాట. అదే ఇప్పుడంతా ఏబిసిడి ఇప్పుడు ఏబిసిడి చెప్తే డబ్బింగ్ చెప్పేస్తున్నారు. అప్పుడు ఏబిసిడి కాదు కదా, మన మలయాళం డైలాగే మనం తెలుగులో రాసుకొని డైలాగు కరెక్ట్గా ఆ లిప్ మూమెంట్ సెట్ అవ్వకపోతే కట్ అంటారు అనమాట. ఒక డైలాగు అది కొద్దిగా వల్గర్గా ఉంటుంది మనకి తెలుగులో, ఎక్కువగా పువ్వులు అనేదాన్ని అది మలయాళంలో ఒకలా చెప్తారు, అది హీరోని చూసి చెప్పాలి, అది కొద్దిగా మన తెలుగులో తప్పు. నైట్ షూటింగ్ హీరోని చూసి చెప్తున్నప్పుడు కరెక్ట్గా ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఆఫ్ చేసేసేదాన్ని. కట్ కట్ అనేసి ఎంత గ్రేసి పరయు అనేవాడు అనమాట ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టర్ ప్రొడ్యూసరు కుంజాకు. అప్పుడేనే అనేసి అప్పుడు మలయా హీరో సత్యానికి తమిళ్ తెలుసు. ఆయన అన్నాడు, சொல்லுங்க என்ன என்னாச்சு இல்லைங்க இந்த டைலாக் எங்கள் தெலுங்குல ரொம்ப தப்பு, அது கொஞ்சம் தப்பாக இருக்குது, அது நான் என் வாயால் இத்தனை பேர் முன்னால் சொல்கிறேன், இங்கே யாருக்குமே தெரியாதம்மா நீ சொன்னாலும் பரவாயில்ல சொல்லு అన్నాడు. అనేసి మెల్లిగా లిప్ మూమెంట్ ఇచ్చి సౌండ్ రాకుండా చెప్పేస్తాను అనమాట. అంటే ఎంతకీ కట్ అంటున్నారు అనమాట వాడు. అలాగా భలే అనుభవాలండి బాబు. కేరళ పెడితే కేరళ అనుభవం చాలా ఇదిగా ఉంటుంది. అన్ని భాషల కంటే కేరళ కొద్దిగా చాలా కష్టమైన భాష. తమిళ్ కన్నడం కంటే కన్నడమైనా కొద్దిగా మనం అర్థం చేసుకోగలం, కానీ మలయాళం కొద్దిగా కష్టం. మన నోస్తో మాట్లాడటం, అది డైలాగ్స్ చాలా కష్టం. బాగా అలవాటైపోయేది అక్కడ పనోడితో వాళ్ళతో మాట్లాడి. ఇప్పుడు జానపద చిత్రాలు మీరు ఎక్కువగా నటించారు. జానపద చిత్రాలు అంటే కాస్ట్యూమ్లకు చాలా కష్టం కదా, సాంఘిక చిత్రాల కంటే. చాలా టైం పట్టేదా మీ మేకప్ అది? అంటే ఇప్పుడు సాధారణంగా చీర కట్టుకొని మనం సోషల్ పిక్చర్ రెడీ అవ్వటమే కొద్దిగా కష్టం మనకి. అలాంటిది ఫోక్లోర్ పిక్చర్స్ అంటే హెయిర్ డ్రెస్లు అప్పుడు ఒక హెయిర్ డ్రెస్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది అప్పుడు మాకు. ఎందుకంటే జోస్ఫిన్ కానీ ఇంకొక ఆవిడ కానీ వాళ్ళు వచ్చి మనకి హెయిర్ డ్రెస్ చెయ్యాలంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కార్లో వచ్చి మనకి చేయడానికి ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇద్దరు ఉండేవారు అనమాట. జోస్ఫిన్ ఇంకొక ఆవిడ ఎవరో ఉండేవారు అనమాట, వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ అనమాట. వాళ్ళ కోసం మేము వెయిటింగ్ చేయాలన్నమాట. మేకప్ మ్యాన్ దగ్గర అంటే మా ఇంటి దగ్గర వచ్చి మేకప్ నాగేశ్వరరావు గారు ఉండేవారు. మన అక్కడ వచ్చి నా హీరో నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, గిరిజ వీళ్ళందరూ అక్కడికే వచ్చారు అనమాట మేకప్ రూమ్కి. నాకు ఎందుకంటే నాకు భక్త రామదాస్ యాక్ట్ చేసినప్పుడు మేము విజయరావుచారి రోడ్లో ఉండేవాళ్ళం అనమాట. ఆ వెనకే నాగేశ్వరరావు గారి ఇల్లు. మేము అందరూ అక్కడికి వెళ్ళాలి మేకప్ రూమ్కి. ఇంటికి వచ్చి చేయరప్పుడు మేకప్ రూమ్కి వెళ్ళాలన్నమాట. అప్పుడు క్యూలో కూర్చోవాలన్నమాట. అప్పుడు డిసిప్లిన్ అంటే అప్పుడు భలే కష్టం అండి బాబు. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్, ఎవరు ముందు వస్తారో వాళ్ళకి మేకప్ స్టార్ట్ చేస్తారు, మీద వాళ్ళు కూర్చోవలసిందే.